సో, మనకే విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటే, మనం యాక్చువల్లీ 2 ట్రేడ్స్ తీసుకున్నాం ఈరోజు. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మార్కెట్ ఎప్పుడైతే మీరు 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తారో, ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, మార్కెట్ స్ట్రెయిట్‌గా రికవరీ అయ్యి అప్పుడు ఫాలో అవుతుందని. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఇదయిందో, ఇంకా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్‌గా రెసిస్టెన్స్ లెవెల్‌లో రిజెక్ట్ అయిందన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక నేనిక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నానన్నమాట. పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఏదైతే చూసారా? మార్కెట్ హ్యూజ్‌గా ఫాలో అయింది. మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈరోజు. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ అయితే కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ మాకు మొమెంటమ్ అయితే హై వోలటైల్‌గా బిహేవ్ చేసింది కాబట్టి రేపైతే ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. సో, రేపు బెటర్ అంటే సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోండి. డబుల్ ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు. ఎందుకంటే మాక్సిమం ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? డబుల్ ట్రేడ్స్ తీసుకోవద్దు. మాక్సిమం కన్సల్టేషన్